ఒకసారి ఒక మహిళ తన భర్తపై కోపంతో ఇల్లు వదిలి తన అమ్మగారింటికి వెళ్ళిపోతుంది. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. కానీ ఆ మహిళ వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే ఉంది. ఒకరోజు ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతుంది. మంచం మీద పడుకొని ఆలోచిస్తుంది. నాకు ఒకప్పుడు జ్వరం వస్తే నా భర్త నాకు మందులు ఇచ్చి చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. నాకు ఎలాంటి పనులు చెప్పకుండా, నిద్ర లేపకుండా చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేవాడు. నాకు ఏది కావాలన్నా వెంటనే తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఈ విధంగా తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నేను నా భర్త యొక్క ప్రేమను కోల్పోయా, భర్తను వదిలేసి చాలా పెద్ద తప్పు చేశానని అనుకుంటూ ఆలస్యం చేయకూడదని అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా భర్త ఇంటికి బయలుదేరి వెళ్తుంది. భర్త ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి సమయంలో కూడా ఆ ఇంటి తలుపు తెరిచి ఉంటుంది. భర్త హాల్లో సోఫా మీద పడుకుంటాడు. భార్య ఇంట్లోకి వెళ్ళగానే భర్త లేచి వచ్చి వెంటనే భార్యని కౌగిలించుకుంటాడు. అప్పుడు భార్య, అర్ధరాత్రి తలుపు తెరిచి ఉంది, వస్తున్నానని నీకు ముందే తెలుసా అని అంటుంది. నువ్వు వెళ్ళినప్పటి నుండి నేను తలుపు వేయలేదు. ప్రతిరోజు నువ్వు వస్తావని అనుకునేవాడిని. నువ్వు తిరిగి వచ్చినప్పుడు తలుపు వేసి ఉంటే నువ్వు లోపలికి ఎలా వస్తావు అన్న భయం ఉండేది నాకు. అందుకే తలుపు వేయలేదని అంటాడు. భార్యాభర్తల బంధం అనేది ఈ విధంగా ఉండాలి. ప్రతి భర్త ఈ విధంగా ఆలోచిస్తే ఇక భార్యాభర్తలు విడిపోవడం అనేది ఉండదు కదా. భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటి సహజమే, కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే బంధాలు అనేవి నిలబడతాయి.